రామరాజుతో జరిగిన గొడవలో వల్లి మోసాన్ని బయటపెట్టిన సాగర్, వల్లి గురించి ఊహించని నిర్ణయం తీసుకున్న రామరాజు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందని తెలుసుకునే ముందు మా స్టార్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా వీడియో నచ్చితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి. చందు చెప్పిన నిజంతో ఇక ధీరజ్ అయితే ప్రేమ విషయంలో తను ఎంత తప్పు చేశానా అని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఇక ప్రేమని అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఎవరినో ప్రేమించి లేచిపోయిన దాన్ని నేను ప్రేమించడం ఏంటి? అసలు నీకు ఆ మోసగాడే కరెక్టు, వాడినే పెళ్లి చేసుకుంటే నువ్వు సరిపోయేది అని తనని అన్న మాటలన్నీ కూడా ధీరజ్ అయితే మొత్తం కూడా గుర్తు చేసుకొని బాధపడుతూ ప్రేమ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను అని ప్రేమ దగ్గరికి వెళ్ళి వెనక నుంచి ప్రేమని హగ్ చేసుకొని అంటూ ఉంటాడు. సారీ ప్రేమ, ఇంకెప్పుడు కూడా నిన్ను అపార్థం చేసుకోను, జీవితంలో ఎప్పుడూ కూడా నిన్ను ఏమీ అనను. నాకు తెలుసు నేనన్న మాటలు నీ మనసులో ఎంత లోతుగా దిగాయో, ఎంతలాగా నిన్ను బాధ పెట్టాయో, నువ్వెంత ఆవేదన పొందావో నాకు మొత్తం కూడా అర్థమవుతుంది. కానీ ఆ క్షణంలో నువ్వు నా చెల్లెల విషయంలో మీ అన్నయ్యకి సహాయం చేశావని అనుకొని నిన్ను నానా మాటలు అన్నాను, నన్ను క్షమించు అని ప్రేమని హక్ చేసుకొని క్షమాపణ అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే ఇక ప్రేమ అయితే ధీరజ్ నుంచి దూరంగా వెళ్ళి, అంటే ఇప్పుడు చందు బావ నిజం చెప్పేశారు కాబట్టి నువ్వు వల్లి అక్క ఇదంతా చేసిందని నమ్మి, నేను చెయ్యలేదని నమ్మి అప్పుడు నువ్వు నాకు వచ్చి సారీ చెప్తున్నావు. అదే చందు బావ నిజం చెప్పకపోయినా, వల్లి అక్క గురించి నిజం బయటపడకపోయినా నువ్వు నన్ను మోసగతినే అనుకునేవాడివి కదా అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. అంటే ఒకరు చెప్తేనే నీకు నా మీద నమ్మకం ఉంటుంది, నా మీద నీకుగా నమ్మకం లేదు. ఎవరు ఏది చెప్పినా నా గురించి నమ్మేస్తావు, దాన్ని ప్రేమ అంటారా అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఆ మాట విని ధీరజ్ అయితే పొరపాటుగా జరిగిపోయిందన్నాను కదా, ఎందుకు మళ్ళీ బాధపడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. ధీరజ్ అయితే పొరపాటుగా జరిగిపోయిందా? పొరపాటుగా కాదురా, నువ్వు నా మీద ప్రేమ లేక అలా మాట్లాడు. నమ్మకం లేని చోట ప్రేమ నిలబడదు. నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నాకు తెలుసు, కానీ నువ్వు మాత్రం నన్ను ఇంకా కూడా నమ్మడం లేదు. ఎవరో చెప్తే నేను తప్పు చేశానంటావు, అదే ఎవరో చెప్తే ఆ తప్పు నేను చేయలేదని సారీ చెప్తావు. జీవితాంతం ఇలా నేను సారీలతోనే బ్రతికేయాలా అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. ఇప్పుడు మాత్రం నేను అస్సలు కూడా నిన్ను క్షమించను. ఆ రోజు నువ్వన్న మాట నా గుండెల్లో ఇప్పటికి కూడా గుణపంలా గూర్చుకుంటూనే ఉంది. లేచిపోయిన దాన్ని నేను ప్రేమించడం ఏంటి అన్నావు, అసలు ఆ మాటకి ఆ రోజే నేను చచ్చిపోయానురా అని అంటూ ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ ఇంకా ప్రేమతో అంటూ ఉంటాడు, నా మీద నీకు పూర్తిగా నమ్మకం వచ్చే వరకు కూడా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నీకు నమ్మకాన్ని కలిగిస్తూనే ఉంటాను, అప్పటి వరకు నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. తర్వాత రామరాజు ఇంటికి తిరిగి వస్తాడు. రామరాజు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడే రామరాజుని చూసిన చందు అయితే రామరాజు కోపంగా ఉండడం గమనించి వెళ్ళి అడుగుతూ ఉంటాడు, ఏమైంది నాన్న, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు రామరాజుని. చందు, ఏం లేదురా, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈ రామరాజు ఎంతో గొప్పగా పిల్లల్ని పెంచారు అని అనుకున్నాను, కానీ అందరి ముందు నన్ను ఇలా తలదించుకునేలా ప్రవర్తిస్తారని, నా ఇంట్లో నాకు తెలియకుండానే ఇన్ని మోసాలు జరుగుతున్నాయని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు రామరాజు. ఆ మాట విని బహుశా వల్లి గురించి నిజం తెలిసిపోయిందేమో అని చందు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమైంది నాన్న, ఎందుకు అలా అంటున్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు చందు అయితే. అప్పుడే ఇక చందు అన్న మాటకి ఇంకేం జరగాలరా, అంతా నా దురదృష్టం. 3 కొడుకులు, 2 కూతుళ్ళు, ఇంతమంది ఉన్నా నాకు మనశ్శాంతి లేదురా, మనశ్శాంతి లేదు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చందుకి చాలా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో నర్మదా, ధీరజ్, ప్రేమ
వీళ్ళు కూడా వస్తారు. ఇక రామరాజుని నర్మద అయితే భోజనం చేదురు కానీ రండి మావయ్య అని అంటూ ఉంటే, వద్దమ్మా, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు, నాకు తినాలని అనిపించడం లేదు అని అంటూ ఉంటాడు రామరాజు. వేదవతి ఊరికి వెళ్ళి మనశ్శాంతిగా ఉంది, నేను కూడా ఇల్లు వదిలి ఎటోగట్టు అలా వెళ్ళిపోయి ఉంటే సరిపోయేది అని అంటూ ఉంటాడు. ఏమైంది మావయ్య, ఎందుకంత కోపంగా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది నర్మద. అప్పుడే పక్కనే ఉన్న చందు అయితే వల్లి గురించి నిజం తెలిసిపోయిందంటావా నర్మద అని అంటూ ఉంటాడు. చందు, మీరు టెన్షన్ పడకండి బావగారు, అలాంటిదేమీ జరుగుండదు, నేను అడుగుతాను ఉండండి అని నర్మద అంటూ ఉంటుంది. ఇంతలో సాగర్ అయితే వస్తాడు. ఇక సాగర్ ఇంట్లో అందరికీ కూడా బట్టలు తీసుకొని వస్తాడు. అప్పుడే ఇంకా సాగర్ నవ్వుతూ లోపలికి వచ్చి, ఈరోజు నా ఫస్ట్ జీతం నేను తీసుకున్నాను, అందుకని మీ అందరికీ కూడా నేను బట్టలు తీసుకొచ్చాను. మొట్టమొదటిసారి నా కష్టార్జితంతో నేను ఈ బట్టలు కొన్నాను, తీసుకోండి అని ఒక్కొక్కరికి కూడా ఇక బట్టలు అయితే ఇస్తాడు. తర్వాత ఇక అందరూ కూడా నవ్వుతూనే తీసుకుంటారు. తర్వాత సాగర్ అయితే రామరాజు దగ్గరికి వెళ్ళి, నాన్న, మీకు కూడా నేను బట్టలు తీసుకొచ్చాను నాన్న, నా డబ్బులతో అని అంటూ ఉంటే, అప్పుడే రామరాజు కోపంగా ఆ బట్టలు తీసుకొని విసిరి కొడతాడు. దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక విసిరి కొట్టి సాగర్ని చెంప పగలగొడతాడు. ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే ఇంకా, ఏంట్రా, నీ కష్టార్జితంతో తెచ్చావా, డబ్బులు లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించుకొని నీ కష్టార్జితంతో తెచ్చానంటావేంట్రా, 20 లక్షలు సేటు దగ్గర ఉద్యోగం కోసం అప్పు చేసావా లేదా అని అడుగుతూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సాగర్ అయితే. ఇక నర్మద కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. 20 లక్షలు సేటు దగ్గర నువ్వు ఎలా అప్పు చేసావో, ఏమని అప్పు చేసావో, ఎలా కడదామనుకున్నావో అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. ఆ రోజు ఆవిడికి కట్నం డబ్బు తాలూకి డబ్బులు ఇవ్వాలని ఆ డబ్బులు నేను ఇలాగ అప్పు చేసి ఇవ్వాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. అయినా నేను ఎవరిని ఆ డబ్బులు అప్పు తీర్చమని అడగలేదే, నా కష్టార్జితంతో నేను ఆ డబ్బులు ఇచ్చేస్తాను కదా, మరి మిమ్మల్ని ఎందుకు ఆ సేటు అడిగాడు అని అంటూ ఉంటే, అవునా, ఇచ్చేస్తావా, నీ జీతం ఎంతరా అని అడుగుతూ ఉంటాడు రామరాజు. చెప్పు, నీ నెల జీతం ఎంత అని అనగానే, నెల జీతం 35,000 అని అంటూ ఉంటాడు సాగర్. 35,000తో 20 లక్షల అప్పు తీరుస్తావా, నెలకి వడ్డీయే కట్టలేవు కదరా, నెలకి 60,000 వడ్డీ, అసలు అప్పు తీసుకున్నాక ఒక్క నెలైనా నువ్వు వడ్డీ కట్టావురా అని అడుగుతూ ఉంటాడు రామరాజు. వాడు ఆ సేటు నన్ను రోడ్డు మీద నిలబెట్టి మీ అబ్బాయి మీ కూతుర్ని తీసుకువచ్చి నా దగ్గర 20 లక్షల అప్పు తీసుకున్నాడు, నేను రామరాజు కొడుకని లేక ప్రసాదరావు కూతురు వచ్చి అప్పు అడిగింది కదా, మీరు ఉన్నారు కదా వెనకాల వీళ్ళకి అండగా అని నేనిచ్చాను, కనీసం ఒక నెల వడ్డీ కూడా వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి ఆ సేటు నన్ను ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద అవమానించాడు. మరి ఇప్పుడేమంటావురా నువ్వు, ఇప్పుడేమో నీకు వచ్చే జీతంలో ఏదో పెద్ద ఉద్ధరించేసినట్టు అందరికీ బట్టలు కొనుక్కొని వచ్చావా, అది నీ కష్టార్జితం ఎలా అవుతుందిరా, మా పేరు చెప్పుకొని కదా నువ్వు కూడా ఇప్పుడు కష్టపడుతున్నానని బిల్డప్ ఇచ్చేది, మా పేరు చెప్పుకొని బ్రతుకుతున్నావు, దీనిలో నీ కష్టమేముంది, నువ్వు లంచం ఇవ్వకుండా ఉద్యోగం తెచ్చుకొని కష్టపడితే అది నీ కష్టార్జితం, ఇది నీ కష్టార్జితమేమీ కాదు, నువ్వు అవినీతి పరుడివి, అసలు నీలాంటి మోసం చేసిన వాళ్ళని ఏం చెయ్యాలి, చూడరా, చిన్నోడు పెద్దోడు వాళ్ళు నీకులాగే ప్రవర్తిస్తున్నారా, నీకులాగే లంచాలు ఇచ్చి ఏమన్నా ఉద్యోగాలు కొనుక్కున్నారా, కష్టపడి పని చేస్తున్నాడు పెద్దోడు, చూడరా, ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి నేను మిల్లును చూసుకోమనగానే వాడు వచ్చి మిల్లుని చూసుకుంటున్నాడు, వాడి భార్య ఎప్పుడూ కూడా ఇంటికి క్షేమాన్ని కోరుకుంటుంది అని అంటూ ఉంటాడు రామరాజు. ఇంతలో ఇక భాగ్యం అయితే, అమ్మడు నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటూ ఉంటుంది. ఏంటి ఇప్పుడా అని అంటూ ఉంటుంది వల్లి అయితే. అవునే అమ్మడు, నువ్వు ఇప్పుడే అక్కడికి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది భాగ్యం. పద, నేను మీ నాన్న కూడా నీతో పాటు వస్తాం, కానీ బయటే నుంచుంటాము చాటుగా, ఎవరికి కనిపించకుండా,
ఇప్పుడే మనకి అసలైన సీన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు గొడవ జరిగేటప్పుడు నువ్వు వెళ్ళావనుకో, ఎలాగో మీ మామగారికి నీ గురించి తెలియదు కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళిన ఆ గొడవలో పడి అల్లుడు గారు నీ గురించి బయట పెట్టలేకపోతారు. నువ్వేమో ఆ ఇంట్లో ఉండిపోవచ్చు. మా అమ్మని వాళ్ళ అక్క వచ్చి వాళ్ళ చెల్లి వచ్చి తీసుకువెళ్ళిపోయింది. ఇక నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని నువ్వు చక్కగా ఇంట్లో సెటిల్ అయిపోవచ్చు. పదే అమ్ముడు, మీ ఆయన ఇప్పటి వరకు ఇంట్లో జరిగిన ఇది చాలు, ఇంకా ఈ మోసం తెలిస్తే ఇంకా బాధపడతాడని నీ గురించి బయట పెట్టలేక నిన్ను బయటికి గెంటలేక అక్కడే ఉండనిస్తాడు. ఇదే మనకి మంచి అవకాశం అమ్మడు, పద వెళ్దాం అని భాగ్యం అలాగే ఇక వల్లి అందరూ కూడా బయలుదేరుతూ ఉంటారు. ఇంతలో ఇక రామరాజు అయితే, నా పెద్ద కొడుకు పెద్ద కోడలు ఈ ఇంటి పేరుని నిలబెట్టేవాళ్ళరా, ఇసలు మిగతా వాళ్ళందరూ నా పరువు తీసేవాళ్లే పుట్టారు కదరా నాకు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. మావయ్య, ఎందుకు మావయ్య, ఏదో జరిగిపోయింది, అయినా ఆ సేటుకు వడ్డీ నేను కడతాను అని అంటూ ఉంటే, ఛీ, నువ్వు కట్టడం ఏంటవమ్మా, ఆడపిల్లవి ఉద్యోగం చేసావు, కష్టపడి ఉద్యోగం సంపాదించావు, నువ్వు వడ్డీ కడితే వీడు లంచాలు ఇచ్చి ఉద్యోగాలు చేసి ఇలాగ వచ్చిన జీతాన్ని మీ అందరికీ నా కష్టార్జితంతో బట్టలు తీసుకొచ్చాను అని అందరికీ బట్టలు ఇస్తాడా అని అడుగుతూ ఉంటాడు రామరాజు. రేయ్, ఆ డబ్బులు నేను కడతానని అనుకుంటున్నావేమో, నువ్వు ఒక్క రూపాయి కూడా నేను కట్టను అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. కట్టకపోతే నేను కట్టుకోలేనా, నేను చేసుకోలేనా, అప్పు చేసిన వాడిని అప్పు తీర్చుకోలేను అనుకుంటున్నావా అని తిరగబడతాడు సాగర్ అయితే. సాగర్, నువ్వు ఆగు సాగర్, ఆవేశపడుకో అని అంటూ ఉంటే, ఇంకేంటి నర్మదా, ఆ రోజు నేను ఇంటికి తిరిగి రానని చెప్పాను. ఎందుకంటే ఈ పెద్ద మనిషి ఇలాగే మూర్ఖుల్లాగే ప్రవర్తిస్తాడు, పిల్లల మనసుల్ని ఎప్పుడూ కూడా అర్థం చేసుకోడు, అందుకే మా జీవితాలు ఇలా ఏడ్చాయి అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. అప్పుడే ఇక ఆ మాట విని ఇక చందు అయితే, రే ఏంట్రా మాటలు, ఎందుకురా నాన్నని బాధ పెడుతున్నావు అని అనగానే, అవునరా నువ్వే చెప్పు, నాన్న బాధపడే దాని గురించి, నీ భార్య చేసిన మోసాన్ని నాన్న దగ్గర దాచిపెట్టేసి నువ్వేమో పెద్ద ఉత్తమ కొడుకులాగా ఆవిడ గారు ఒక ఉత్తమ కోడల్లాగా పేరు తెచ్చేసుకుంటున్నారు. నీ భార్య అసలు ఇంటికి ఎందుకు వెళ్ళిందిరా, పుట్టింటికి వెళ్ళిందా, నువ్వు తనని పుట్టింట్లో దేబెట్టేశావా, గెంటేశావా అని అడుగుతూ ఉంటాడు సాగర్. ఆ మాట విని ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. సాగర్, పద లోపలికి నువ్వు అని అంటూ ఉంటుంది నర్మదా. నువ్వు ఆగమ్మా, ఏంట్రా అంటున్నావు, వల్లిని వీడు గెంటేశాడా, వల్లి మోసం చేసిందిరా, అసలు వల్లి గురించి మాట్లాడే హక్కు నీకుందా, వల్లి ఎంత గొప్పదనుకుంటున్నావు అని అంటూ ఉంటాడు రామరాజు. ఇంతలో ఇక వల్లి అయితే వస్తుంది. ఇక వల్లి రావడంతో అప్పుడే ఇక వల్లిని చూసి, వచ్చావా, నువ్వు వస్తావని నాకు తెలుసుదినా, రా లోపలికి రా, అదిగో నీ పెద్ద కోడలు ఇంట్లో గొడవ జరుగుతుంది కదా, ఈ వంకతో ఇంట్లో అడుగు పెట్టేయాలని పాపం పరుగు పరుగున వచ్చేసింది అని సాగర్ అంటాడు. ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు సాగర్ అని అంటూ ఉంటే, ఆగొదినా, నువ్వు ఆగు, నేను మా నాన్నతో మాట్లాడుతున్నాను. నీ కోడలు పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా, అసలు అమూల్య జీవితాన్ని నాశనం చేయాలనుకుంది నీ పెద్ద కోడలు. వాళ్ళ దగ్గర 10 లక్షలు తీసుకొని లంచం తీసుకొని ఆ 10 లక్షలు నీ కూతురికి ఆ విశ్వాగాడికి మధ్య ప్రేమ రాయబారం నడిపించింది అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు అయితే. ఇక చందు కూడా తల ఉంచుకుంటాడు. అంతేకాదు, ఆ 10 లక్షలు తీసుకువచ్చి నీ కొడుకు చేతిలోనే పెట్టారు. ఎందుకో తెలుసా, వీళ్ళు కోటీశ్వర్లని గొప్పలు చెప్పుకుంటూ పెళ్లి చేసావు కదా, వీళ్ళు ఫస్ట్ నుంచి టిఫిన్ అమ్ముకునే వాళ్ళే, కోటీశ్వర్లు కాదు. నీ కొడుకు చేత సేటు దగ్గర 10 లక్షలు అప్పు చేయించి ఆ 10 లక్షలతోనే పెళ్లి చేశారు. ఆ 10 లక్షలు నీ కొడుకు గట్టిగా అడిగేసరికి ఆ భద్రావతి దగ్గర డబ్బులు తీసుకొని నీ కూతురు జీవితాన్ని నాశనం చేయాలని నీ పెద్ద కోడలు, ఈ ఇంటి దేవత, పాపం ఎంతగానో ప్రయత్నించింది. ఆ రోజు అమూల్యని కిడ్నాప్ చేయడానికి కూడా కారణం నీ కోడలే. ఇదంతా నీ పెద్ద కొడుకుని అడుగు చెప్తాడు అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. నేను మొత్తం విన్నానురా, పొద్దున్న నువ్వు చిన్నోడితో చెప్పిన నిజాలన్నీ తెలుసుకున్నాను అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. అప్పుడే ఆ మాట విని ఒక్కసారి రామరాజు,
రే పెద్దోడా, ఏంట్రా వాడు వాడు ఏదేదో మాట్లాడుతున్నాడ్రా, అది నిజమేనా అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా చందు అయితే అంటూ ఉంటాడు, అది నాన్న అని చెప్పబోతుంటే మావయ్య గారు సాగర్ని మీరు అవినీతిపరుడు, లంచం తీసుకు ఇచ్చాడు అని అంటున్నారని నా మీద లేనిపోని అబండాలు వేస్తున్నాడు అని అనగానే అప్పుడే ఇక వల్లిని చంప పగలగొట్టి ఇక అంటూ ఉంటాడు చందు అయితే, నా బండాలు కాదు నాన్న, వాడు చెప్పేది నిజమే. ఈ వల్లియే మన అమూల్య జీవితాన్ని నాశనం చేసి మన కుటుంబం ముక్కలవ్వాలని చూసింది అని అంటూ నిజాలను బయట పెడతాడు చందు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. అప్పుడు ఇక అమూల్య వచ్చి, అవును నాన్న, నేను విశ్వాతో ప్రేమలో పడ్డానికి కారణం అమూల్య వదినే, కానీ ఇదంతా కూడా ప్రేమే వదినే చేసిందని, ప్రేమ వదిన్ని చిన్నన్నయ్యని విడదీయాలని చూసింది అని అంటూ నిజాలను బయట పెడుతుంది. ఒక్కసారి ఇక వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటే అప్పుడే ఇక భాగ్యం కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక భాగ్యం కూడా షాక్ అయిపోతూ, ఇదేంటి భాగ్యం, ఇదేంటి ఇద్దరు రివర్స్ అయిపోయింది అని అంటూ ఉంటాడు పక్కనే ఉన్న ఆనందరావు అయితే. అప్పుడే ఇంకా సాగర్ అంటూ ఉంటాడు, నువ్వు నీ కొడుకులు ప్రేమించి పెళ్లి చేసుకోకూడదని అందరి చేత ఒట్టు వేయించుకున్నావు. మేము అప్పటికి ఆల్రెడీ ప్రేమలో ఉన్నాము, కానీ నేను తెగించి నర్మదని పెళ్లి చేసుకున్నాను. కానీ వీడు మాత్రం నీకిచ్చిన మాట కోసం, నీ గౌరవం నిలబడ్డానికి ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకొని వల్లి వదిన మెడలో తాళి కట్టాడు. కళ్ళ ముందే ప్రేమించిన అమ్మాయి తను మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే కుమిలి కుమిలి ఏడ్చాడు తప్ప తన బాధని నీతో చెప్పలేదు అని అంటూ ఉంటాడు సాగర్. ఆ మాట విని ఇక రామరాజు అయితే ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఇక రామరాజు దగ్గరికి వెళ్ళి అయితే, మావయ్య గారు, ఏదో తెలిసి తెలియక తప్పులు చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఈసారి మాత్రం అలాంటి తప్పులు జరగవు అని అంటూ ఉంటుంది. ఇక వల్లి అయితే, నోరు ముయ్ అని అంటూ గట్టిగా అరుస్తాడు రామరాజు. నోరు ముయ్ అని అనగానే ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. ఛీ, నువ్వు ఆడదానివేనా? నువ్వు ఈ ఇంట్లో ఉండి ఆడబడుచుకు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా? ఏ కొడలైనా అత్తవారిల్లు సంతోషంగా కలకల్లాడుతూ ఉండాలని కోరుకుంటుంది, కానీ నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని డబ్బుల కోసం, ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. నువ్వు అసలు పేదింటి దానివైనా సరే, ఎలా ఉన్నా ఆ కట్నం తీసుకోకుండా నిజాయితీగా ఉండుంటే నా ఇంటి కోడల్ని చేసుకునేదాన్ని వాణ్ణి. కానీ నువ్వు మోసం చేసి ఇంట్లోకి అడుగుపెట్టిందే కాకుండా ఈ ఇంట్లో ఎన్ని గొడవలు సృష్టించావు, ఇంటిని ముక్కలు చేయాలనుకున్నావా? ప్రతిసారి ఇంట్లో అందరి మీద నువ్వేం చెప్పినా సరే అది నమ్మి మిగతా వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఇచ్చేయాన్ని. చివరికి నా బుజ్జమ్మ చేతిలో నుంచి తాళం గుర్తు కూడా తీసుకొని ఇంటి బాధ్యతని నీకే ఇచ్చి నా బుజ్జమ్మని కూడా బాధ పెట్టాను కదా. అసలు నా బుజ్జమ్మ ముందు నువ్వు కాలి గోటికి కూడా సరిపోవు అని అంటూ ఉంటాడు. ఇక రామరాజు అయితే, రే పెద్దోడా, మన కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నా ఇలాంటి ఆడది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మరి నీ భార్య విషయంలో నువ్వే నిర్ణయం తీసుకుంటావో తీసుకో, ఏ నిర్ణయం తీసుకున్నా సరే, కానీ నా ఇంట్లో మాత్రం ఈ వల్లి ఉండకూడదు అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే మావయ్య గారు, అది కాదండి అని అంటూ ఉంటే ఇంతలో వేదవతి అయితే ఊరి నుంచి వస్తుంది. ఇక వేదవతి ఊరి నుంచి రావడంతో అప్పుడే అత్తయ్య గారు మీరన్నా చెప్పండి మావయ్య గారికి అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక భాగ్యం అయితే, అవునొదిన, నా కూతురు జీవితాన్ని నాశనం చేయకండి, ఏదో బుద్ధి తక్కువయ్యి నేను చెప్పినట్టే విని తన జీవితాన్ని నాశనం చేసుకుంది, నేను క్షమాపణ అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడే భాగ్యం చెంప పగలగొడుతుంది వేదవతి. భాగ్యం చెంప పగలగొట్టి వేదవతి అంటూ ఉంటుంది, ఛీ, కూతురు జీవితాన్ని దగ్గరుండి నాశనం చేసే నీచురాల్ని నిన్నే చూస్తున్నాను. నువ్వు అసలు ఆడదానివేనా? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి ఒక ఆడపిల్లని ఒక నీచుడి చేతిలో పెట్టాలనుకున్నావు. నీ కూతురు కాపురం సంతోషంగా ఉండాలి, ఎదుటి వాళ్ళ కాపురాలు కూలిపోవాలి, ఎదుటి వాళ్ళ ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోవాలా?
ఇలాంటి మనస్తత్వంతో ఉన్న మీరు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది వేదవతి. చందు, దీన్ని వదిలించుకో, నీకు నేను ఇంకో పెళ్లి చేస్తాను అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.